మీరు గనక ఒక మంచి ఏసీ పర్చేస్ చేయాలి. కేవలం మేము సమ్మర్‌లో మాత్రమే వాడతాం. వర్షాకాలంలో మేము ఏసీ వాడం. అండ్ అలానే మీరు శీతాకాలంలో ఏసీ వాడరనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. లేదు మీరు ఆహ్, ఇయర్ మొత్తం వాడతాం, సీజన్‌తో సంబంధం లేదనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు సెట్ కాదు. 1.5 టన్ 5 స్టార్ మాత్రమే తీసుకోవాలి మీరు. సో, ఆ వీడియో ఆల్రెడీ చేశాను. ఇక్కడ కార్డ్స్‌లో వదిలేస్తాను. ఆ వీడియో చూడండి. అందులో బెస్ట్ ఏసీ ఏదైతే చెప్పానో అది కన్సిడర్ చేయండి. 1.5 టన్ 5 స్టార్ బెస్టా అదని చెప్పాను కదా అని చెప్పేసి 3 స్టార్‌లో కూడా అదే ఎప్పుడు బెస్ట్ ఉండదు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు సీజనల్‌గా వాడతారు. అప్పుడప్పుడు ఎండ కొట్టినప్పుడు వాడతారనుకుంటే మాత్రం ఎండాకాలం కాకుండా అదర్ సీజన్స్‌లో ఎండ కొట్టినప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి అనుకుంటే మాత్రం ఈ వీడియో కన్సిడర్ చేయండి. అప్పుడు మాత్రం మీరు ఆ డబ్బులు ఏవైతే తగ్గుతున్నాయో అవి మీకు సేవ్ అవుతాయి. లేదు మీరు ఇయర్ మొత్తం వాడతాం. 1.5 టన్ 3 స్టార్‌కి డబ్బులున్నాయి అవే కొంటామంటే మాత్రం ఆ మందం మీకు కరెంట్ బిల్‌లో వచ్చేస్తది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్‌లీ ఏసీ కొనే ముందు రూమ్ సైజ్‌ని బట్టి కొనాలి. మీ రూమ్ సైజ్ 100 నుంచి 150 మధ్యలో ఉంటే మీరు 1.5 టన్ ఏసీసే కొనండి. 100 ఉన్నా సరే మీకు యాక్చువల్‌గా 1 టన్ సరిపోతుంది. బట్ నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ కన్వర్టబుల్ మోడ్స్ అని వస్తున్నాయి ప్రతి ఏసీలో. సో దట్ మీరు అది 1.5 టన్ అయినప్పటికీ దాన్ని మనం తక్కువ కెపాసిటీలో రన్ చేసుకోవచ్చు. 1.2, 1 అట్లా అయితే రన్ చేసుకోవచ్చు. కాబట్టి అదొక ఫీచర్ ఉంది కాబట్టి సో బెటర్ గో విత్ 1.5 టన్ 2,000-3,000 కోసం 110కి వెళ్ళకండి. ఎప్పుడైనా పెద్ద రూమ్‌లోకి షిఫ్ట్ చేయాలంటే ఇష్యూ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఐసీ రేటింగ్. సో ఎనర్జీ రేటింగ్ అనేది కంపల్సరీ 3 స్టారే మనం ఫిక్స్ అయిపోయినాం మనీ వైస్‌గా. 5 స్టార్ కావాలంటే బెటర్ గో విత్ 5 స్టార్. 3 స్టార్ మాత్రమే కావాలనుకుంటే మాత్రం దీనైతే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో, అసలు ఏ ఏసీస్ చెప్తున్నాం మనం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో, దానికి ముందు ఏంటంటే ఫ్యాన్ బాయ్స్ ఉంటారు. అంటే మా ఇంట్లో ఎల్జీ టీవీ ఉంది, ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది, మాకు ఎల్జీ ఏసీయే కావాలి. సో, అలాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను ఒక 4 సజెస్ట్ చేసి మిగతావి సజెస్ట్ చేయకపోతే, అన్న మాదెందుకు సజెస్ట్ చేయలేదు? నాకు ఎల్జీనే కావాలి మా ఇంట్లో అన్నీ ఉన్నాయంటే అలా ఎప్పుడు కొనకూడదండి. ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి. దేనోడు దానికే. ఎల్జీ, సామ్సంగ్ నేను ఒప్పుకుంటాను. టీవీస్ అన్నీ చాలా యూనిట్స్ బాగుంది. బట్ ఏసీస్‌కొచ్చేసరికి దీనికంటే బెటర్ బ్రాండ్స్ ఉండొచ్చు. ఇవి కూడా బానే చేయొచ్చు. సో దట్ నాట్ గో విత్ బ్రాండ్స్, గో విత్ ప్రొడక్ట్. అంటే ఆ బ్రాండ్ తెచ్చేది ఇప్పుడు ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఉంది. చాలా మంచి ఏసీ అది తీసుకోవచ్చు. మరి ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ ఇప్పుడు నేను వద్దంటున్నాను. ఎందుకో రీజన్ చెప్తాను. సో దాన్ని బట్టి ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ వేరీ అవుతుంది. నాట్ బ్రాండ్ వైస్. సో నేను చెప్పే ప్రొడక్ట్స్ ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదో చెప్పాల్సింది నా బాధ్యత. సో ఫస్ట్‌లీ ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ కొనొచ్చా 2024 మోడల్? స్ట్రెయిట్ అవే నో. ఎందుకు? యాక్చువల్‌గా మీరు 1.5 టన్ అని ఇనుంటారు ఏసీస్. ప్రతి ఏసీ 1.5 టన్ అంటారు. బట్ వాస్తవానికి అది 1.5 టన్నా కాదా అనేది మేము చూస్తాం. అండ్ మీరు కూడా ఆడికెళ్ళి ఐసీ లెవెల్ చూడొచ్చు. 1.5 టన్ అంటే ఏంటంటే కూలింగ్ కెపాసిటీ అనేది 5280 5280 వాట్లు ఉంటేనే మీకది నెట్ కెపాసిటీ 1.5 టన్. మరి యాక్చువల్‌గా ఇప్పుడు ఈ ఎల్జీ ఏసీ ఏదైతే ఉందో 1.5 టన్ 3 స్టార్ ఇది 4400 వాట్స్. అంటే మీకు లెస్ థాన్ 1.3 టన్. అంటే ఇది 1.3 టన్ కూడా కాదు. బట్ వీళ్ళు ఏందంటే యూజువల్‌గా 1.5 టన్ అని ఎలా కన్సిడర్ చేస్తారంటే 4400 వాట్స్‌కి పైన ఎంతున్నా సరే మీకు 1.5 టన్ కన్సిడర్ చేస్తారు నేమ్ వైస్‌గా. బట్ యాక్చువల్ కెపాసిటీకొస్తే అది కాదు. సో 4400 వాట్స్ కెపాసిటీ ఉన్నదాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కొనం. అందుకని ఎల్జీని రిజెక్ట్ చేసాం. సెకండ్ బ్రాండ్ వచ్చేసి లాయిడ్. లాయిడ్ ఎందుకంటే 4750 వాట్స్. స్టిల్ దీనికంటే బెటర్ కూలింగ్ కెపాసిటీ వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా తీసి పక్కన పెట్టాను. అండ్ వోల్టాస్ విషయానికి వస్తే మాత్రం 4800 వాట్స్ ఇట్స్ ఓకే. ఓకే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు అనుకున్నా సరే పీసీబీ వారంటీ. ఒక ఏసీలో ఏదైనా ఖరాబ్ అయ్యేది ఎక్కువగా ఉందంటే అది పీసీబీ. ఒక గ్రీన్ బోర్డ్ ఉంటుంది చూసారా? పీసీబీ అని ఉంటుంది. అది ఇండోర్ యూనిట్‌లో ఉంటుంది. అవుట్‌డోర్ యూనిట్‌లో ఉంటుంది. ఎక్కువగా ఖరాబ్ అయ్యేది ఏసీలో అదే. పవర్ ఫ్లక్చుయేషన్స్ వస్తే ఫస్ట్ ఖరాబ్ అయ్యే ప్రొడక్ట్ అదే. మరి అదేమన్నా మామూలుగా రూ. 100, 200 లేదా ఒక రూ. 1000కి వస్తుందంటే రాదు. ఏసీ కాస్ట్‌లో మీకు 30% కాస్ట్ చేస్తుంది. ఆ పీసీబీ అనేది వెరీ కాస్ట్‌లీ థింగ్. మెయిన్ హార్ట్ అక్కడి నుంచే అది మనకి ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. అర్థమైందా? మీరు పెట్టే టెంపరేచర్ అండ్ ఆపరేషన్స్ అంతా దాని నుంచే జరుగుతాయి. మీకు కండెన్సర్ ఇదంతా కూలింగ్ చేయడానికి కూడా మెయిన్ ఆపరేషన్స్ అదే. సో అది పోతే మాత్రం మీకు ఎక్కువ కాస్ట్ అవుతుంది. కంపల్సరీ పీసీబీ వారంటీ. మీరు ఇదే కాదు ఏ బ్రాండ్ ఏసీ కొన్నా 5 సంవత్సరాలు పీసీబీ వారంటీ లేకపోతే కొనొద్దు. స్ట్రెయిట్ అవే చెప్తున్నా కొనొద్దు. ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్. సో ఆ పీసీబీ వారంటీ అనేది మనకి వోల్టాస్ ఏసీలో మిస్ అయింది. సో రిజెక్టెడ్. సేమ్ సామ్సంగ్ ఏసీ ఆన్‌లైన్ మోడల్స్ నేను చెప్తున్నాను. చాలామంది ఆఫ్‌లైన్‌లో కొన్నిటికి ఉన్నాయంటున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్‌లైన్ మోడల్స్‌లో చెక్ చేసుకొని ఒకవేళ వెళ్తే ఒకటికి 10 సార్లు అడగండి. ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో. మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేశారా? రిలయన్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే టక ఏ బ్రాండ్ దగ్గర పోతే ఆ బ్రాండ్ వేరే పర్సన్ వచ్చేస్తారు. ఎందుకు వస్తారనుకుంటున్నారు? వాళ్ళ ఎంప్లాయీస్ ఒక 10 మంది ఉంటే ప్రమోటర్స్ ఈచ్ బ్రాండ్‌కి
ఒక్కొక్క ప్రమోటర్ ఉంటారు. ఆ ప్రమోటర్ వచ్చి ఏం చేస్తారు, మా ఏసీ చాలా బాగుంటుంది తీసుకోండి అంటారు. సో వాళ్ళని క్వెషన్ చేయండి. మీకు నాలెడ్జ్ మేము తీసుకొచ్చేది ఎందుకు? ఒకవేళ ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలనుకుంటే వాళ్ళని క్వెషన్ చేయండి. లేదు ఆన్‌లైన్‌లో తీసుకుంటామంటే మాత్రం బెస్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏది ఎందుకు కొనాలో కూడా నేను ఇక్కడ చెప్తున్నాను కదా! ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! సో ఫస్ట్ ఈ సామ్‌సంగ్ అనేది ఆన్‌లైన్ వేరియంట్స్‌కి నో పీసీబీ వారంటీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 1 ఇయర్ మాత్రమే పీసీబీ వారంటీ ఉంటుంది అని. ఎవరన్నా లేదు ఉంటుంది అంటే ఆన్‌లైన్ వాటికైతే లేదు. ఆఫ్‌లైన్‌లో ఉంటే చూపించమనండి. అప్పుడు కొనుక్కోండి. ఇప్పుడు ఈ బ్రాండ్స్ రిజెక్ట్ చేస్తాం. మనకు కొనమని చెప్పే బ్రాండ్స్ ఒక 4 అయితే చెప్తాను. బ్రాండ్స్ అని కాదు 4 ఏసీస్. సో ఫస్ట్ వచ్చేసి అన్న మా దగ్గర నువ్వు ఎంత కొట్టినా ఒక్క రూపాయి ఎళ్ళదు ఎక్కువ. 28,000 నా స్ట్రిక్ట్ బడ్జెట్. లేదా కాదు ఖచ్చితంగా 29 దాకా పోతా. అంతకు మించి నేను పెట్టలేను. నాకు ఒక ఏసీ కావాలి. అది కూడా 1.5 టన్ అయ్యే ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే ఏసీ పర్చేస్ చేయండి. యాక్చువల్లీ ఈ ఏసీ మనం రివ్యూ అయితే చేయలేదు. బట్ వస్తుంది. వస్తుందని బట్టి బ్రాండ్ కంపెనీ వాళ్ళే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు మనని. మీకు పంపిస్తాము రివ్యూ చేయండి అన్నారు. పంపించండి అన్నాను. ఇంతవరకైతే రాలేదు. మేబీ తర్వాతకి రావచ్చు. సో వాళ్ళు పంపిస్తున్నారు కదా! కంపెనీ వాళ్ళు మనకిస్తున్నారు కదా! అని వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ మా వల్ల కాదనుకున్నోళ్ళు మాత్రమే దీన్ని కొనండి. కొంచెం డబ్బు పెట్టుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లో దీని జోలికెళ్ళకండి. ఎందుకనేది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకెళ్ళొద్దనేది ఫస్ట్ మాట్లాడుకుంటే, ఇందాక చెప్పాను కదా! 5 ఇయర్స్ పీసీబీ వారంటీ అనేది. ఆ 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఏసీలో ఉండదు. మరి ఎందుకు రికమెండ్ చేస్తున్నాం అంటే, చీపెస్ట్ ఆప్షన్‌లో ఇంక ఇదొక్కటే ఉంది మనకి. 28,000కి 1.5 టన్ 3 స్టార్ ఇచ్చి, మంచి కూలింగ్ కెపాసిటీ ఇచ్చి, పీసీబీ వారంటీ అనేది తగ్గితే నాకు పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఆ ప్రైస్ రేంజ్‌లో మనం ఇష్యూ చేయకూడదు. ఎందుకంటే, కంపేర్ టు కాంపిటీటర్స్ రూ. 10,000 తక్కువ ప్రైస్ ఉంది. సో, దట్స్ వై. ఇందులో 4800 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. తక్కువే బట్ ప్రైస్ రేంజ్‌లో కాంప్రమైజ్ అవ్వచ్చు. అండ్ 100% కాపర్ కండెన్స్డ్ కాయిల్‌తో వస్తుంది. 4 ఇన్ 1 కన్వర్టబుల్ మోడ్స్ ఇందులో కూడా మీకు చూడడానికి ఉంటాయి. 4 వే స్వింగ్ ఉంటుంది. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి కేవలం 2 వే స్వింగ్ మాత్రం ఆటో ఉంటుంది. వేరే స్వింగ్ అనేది మీకు మీరు మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. అదైతే గుర్తుంచుకోండి. ఆటోమేటిక్‌గా అయితే అడ్జస్ట్ అవ్వదు. అండ్ 43 డీబీ నాయిస్ ఉంటుంది. 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ, 1 ఇయర్ మీకు కాంప్రిహెన్సివ్ వారంటీ వస్తుంది. అంటే పీసీబీ మీద 1 ఇయర్ వారంటీ మాత్రమే వస్తుంది. ఇదే పెద్ద కాన్ ఇందులో. బట్ కాకపోతే ప్రైస్ డబ్బులు లేనప్పుడు ఇంక మనం ఏం చేయలేం. కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ రెండో కాంప్రమైజ్ వచ్చేసి బ్రాండ్. ఇదే మనకి బ్రాండ్ వాల్యూ. ఇదొచ్చేసి క్రూజ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ అనమాట. క్రూయిజ్ అనే బ్రాండ్ అంత పెద్ద మార్కెట్‌లో అయితే లేదు. సో, సర్వీస్ కూడా అంతగా ఎక్కువగా అయితే ఉండకపోవచ్చు. థర్డ్ పార్టీ సర్వీస్ మీద వీళ్ళు ఆధారపడతారు. బ్లూ స్టార్ ఎప్పటికీ థర్డ్ పార్టీ సర్వీస్‌ని అయితే యూజ్ చేస్తుంది. సో దట్ స్ట్రిక్ట్ మనీ ఉంటే మాత్రం మీరేం చేయలేరు. దీనికెళ్ళండి. డబ్బులుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏసీ పర్చేస్ చేయొద్దు. అదైతే నేను క్లియర్‌గా చెప్తాను. అండ్ ఇక ఆ తర్వాతకి మాకు ఒక మంచి స్మార్ట్ ఏసీ కావాలి. మంచి బ్రాండ్ అయి ఉండాలి. ఏకదమ్ కూలింగ్ రావాలనుకుంటే మాత్రం దెన్ పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. రూ. 37,000కి అవైలబుల్‌గా ఉంది ఇది మీకు. దీంట్లో మీకు 5050 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. వెరీ గుడ్. అండ్ అలానే మీకు 3.90 ఐసీ రేటింగ్ ఉంటుంది. 100% కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తుంది. 7 ఇన్ 1 కన్వర్టబుల్ టెక్నాలజీతో వస్తుంది. మీ ఇంట్లో జనాలు తక్కువ ఉన్నారనుకోండి, రూమ్ సైజ్ తక్కువ ఉందనుకోండి, తక్కువ కెపాసిటీలో రన్ చేసుకుంటే పవర్ బిల్ తక్కువ వస్తుంది. లేదు జనాలు ఫుల్‌గా ఉన్నారు 100% 110% కెపాసిటీలో మీరు దీనైతే రన్ చేయొచ్చు హై కెపాసిటీలో. అప్పుడు మీకు పవర్ చిల్ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా చిల్ అవుతుంది రూమ్ అనేది. సో దట్ మీకు అప్పుడు కూడా యూజ్ అవుతుంది. బేస్డ్ అపాన్ యువర్ యూసేజ్ కండిషన్ బట్టి ఏసీని కన్వర్ట్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫీచర్ అండ్ స్మార్ట్. మీరు ఎక్కడి నుంచైనా ఏసీని ఆపరేట్ చేయొచ్చు. ఆఫీస్‌లో స్టార్ట్ అయ్యారా? ఆఫీస్‌లో బటన్ నొక్కారా? బటన్ అంటే నవ్వొస్తుంది. బట్ ఆఫీస్‌లో మీరు ఆన్ చేసుకున్నారా మొబైల్ నుంచి ఏసీ, మీరు వచ్చే లోపల రూమ్ కూల్ అవుతుంది. లేదు సో అండ్ సో షెడ్యూల్ పెట్టుకున్నారా, ఆ షెడ్యూల్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అండ్ వాయిస్ కమాండ్స్ ద్వారా అలెక్సా గానీ, లేకపోతే గూగుల్ అసిస్టెంట్‌తో గానీ మాట్లాడి మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ స్మార్ట్. స్మార్టర్ లైఫ్ కావాలనుకుంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. 38 డీబీ నాయిస్ ఉంటుంది. 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఇందులో మనకి ఇస్తున్నారు. 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ మీకు ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. అండ్ ప్రోస్ అంటే చెప్పాను కదా! మీకు ఇందులో మేజర్ ప్రోస్ వచ్చేసి స్మార్ట్ ఏసీ, మంచి కూలింగ్ ఉంటుంది. 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉంటుంది. దీస్ ఆర్ ద మేజర్ ప్రోస్. కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం 1.5 టన్ 5 స్టార్‌లో మనకి 4 వే స్వింగ్ ఇచ్చారు. బట్ ఇందులో మీకు 2 వే స్వింగ్ మాత్రమే ఉంటుంది. మీరు రూమ్‌లో కార్నర్‌కి పెడతారు ఏసీ అనుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి. కార్నర్‌కి పెడతారంటే ఇబ్బంది అవుతుంది. లేదు మిడిల్‌లో పెడతారనుకుంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. 2 వే స్వింగ్ అనేది ఎనఫ్ ఆబ్వియస్‌లీ. అండ్ ఇక ఆ తర్వాతకి మాకు స్మార్ట్ అనేది పెద్ద విషయం కాదన్న. ఏసీ మాత్రం మా రూమ్ సైజు 150 స్క్వేర్ ఫీట్ ఉంది లేదా 140 స్క్వేర్ ఫీట్ ఉంది. మాకు ఏకదమ్ కూలింగ్ కావాలా, సూపర్ బిల్డ్ క్వాలిటీ కావాలి, మంచి ప్రీమియం బ్రాండ్ అయి ఉండాలి. దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. డైకిన్ 1.5 టన్ 3 స్టార్. డైకిన్ అనగానే చాలామందికి తెలియకపోవచ్చు. డైకిన్ ఈజ్ ఎ వెరీ ప్రీమియం బ్రాండ్. ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్ వీటన్నిటికంటే ఒక స్టెప్ పైనుండే బ్రాండ్ ఏసీస్‌లో. ఏసీస్‌లో డైకిన్, హిటాచీ, మిత్సుబిషి, ఓ జనరల్ దీస్ ఆర్ ద
బెస్ట్ బ్రాండ్స్. ఈ 4 అనేది తోప్ బ్రాండ్స్. సో ఈ తోప్ బ్రాండ్స్ ఉంటే మరి మిగతా ఎందుకు సజెస్ట్ చేయమన్నా, ఎప్పుడు డైకిన్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే, సగటు ఒక ఉద్యోగి మోస్ట్లీ 40,000-45,000 పెడతారు. 1.5 టన్ 5 స్టార్ అయితే, 3 స్టార్ అయితే 40,000 లోపల. మరి ఈ 4 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4లో డైకిన్ మాత్రమే కాంపిటీటర్స్ తోటి, అంటే ఎల్జీ, సామ్సంగ్, మనకి పానాసోనిక్ వీటితోటి కాంపిటీషన్లో వచ్చే బ్రాండ్ డైకిన్ ఒకటి. మిగతాయన్నీ మీరు ఆరామ్సే కొనవచ్చు. మీరు డబ్బులు పెట్టుకోగలిగితే మిత్సుబిషి ఆరామ్సే తీసుకోవచ్చు, హెవీ డ్యూటీ, అండ్ హిటాచీ తీసుకోవచ్చు, అండ్ అలానే ఓ జనరల్ తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద వెరీ ప్రీమియం బ్రాండ్స్. ప్రీమియం కాస్ట్ చేస్తారు. పెట్టుకోగలిగితే అవి తీసుకోండి, అసలు ఈ వీడియోని కన్సిడర్ చేయొద్దు. లేదు మీకు బడ్జెట్లో మంచి ప్రీమియం బ్రాండ్ అనుకుంటే మాత్రం డైకిన్ ఈజ్ ద ప్రీమియం బ్రాండ్, అందులో డౌట్ లేదు. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. ఇది కూడా వీళ్ళు 37,000 రూపాయలు తీసుకొస్తున్నారు. పానాసోనిక్ కూడా 37,000 తీసుకొస్తుంది. దట్స్ వై ఐ ఇంక్లూడెడ్. 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఏకదమ్ కూలింగ్ ఉంటుంది. ఎక్కడ మీకు కూలింగ్ కెపాసిటీ ఇష్యూ ఉండదు. 4.0 ఐసీ రేటింగ్ ఉంటుంది. 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. ఇందులో మనకి కోండా ఎయిర్ ఫ్లో అనే ఒక ఫీచర్ ఉంటుంది. సో దట్ మీకు అన్నిట్లాగా సింగిల్ ఫ్లాప్ కాకుండా డ్యూయల్ ఫ్లాప్స్ ఉంటాయి. సో దట్ మీకు ఎయిర్ అనేది ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. సో దట్ మీకు ఏమవుతుందంటే మీ మీదకి పడకుండా ఎయిర్ అనేది రూమ్ కూల్ అవుతుంది. రీసెంట్గా ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు, ఏం ఏసీ సజెస్ట్ చేస్తున్నాం అన్న, ఎల్జీ తీసుకున్నాం, పానాసోనిక్ ఉంది, మేము బెడ్ పైన పెట్టుకున్నాం, మా కాలుకి కొడుతుంది ఏసీ, మా మొహానికి కొట్టాలి ఏసీ అంటున్నాడు. సో యూజువల్గా ఏసీ అనేది ఎందుకు కొడతాం బ్రదర్? ఏసీ నుంచి వచ్చే డైరెక్ట్ ఎయిర్ మనం ఫేస్ మీద ఎప్పుడు పడేలా చూసుకోకండి. కొంచెం డిస్టెన్స్ ఉంటే ఓకే, ఒక 10 feet డిస్టెన్స్ ఉంటే ఓకే. బట్ తక్కువ డిస్టెన్స్లో మీ మొహం మీద పడితే మంచిది కాదు అది. ఏసీ అనేది కేవలం రూమ్ కూల్ చేస్తుంది. రూమ్ని కూల్ చేస్తే కూల్ ఎన్విరాన్మెంట్లో మనం ఉండాలి, కానీ మన మొహం మీద కూల్ పెట్టడానికి కూలర్ కొనుక్కోవచ్చు కదా. వై ఏసీ? కూలర్ పెట్టుకుంటే ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో మొహం మీద కొడుతుంది కదా. సో నేను అట్లా ఇండివిజువల్గా ఆర్గ్యూ చేయలేను. సో దట్ ఏసీ ఫర్ ద మీ ఎన్విరాన్మెంట్ని కూల్గా చేయడానికి వాడతాం. కూల్ ఎన్విరాన్మెంట్లో వాడడానికి. ఏకదమ్ మొహం మీద కూల్ కావాలంటే కూలర్స్ ఎనఫ్. సో దట్ అదైతే గుర్తుపెట్టుకుని, ఆ బ్రదర్ పేరు నాకు గుర్తులేదు. అండ్ ఎయిర్ త్రో అనేది నేను చెప్పిన అన్ని బ్రాండ్స్లో కల్లా అన్ని ఏసీస్ టెస్ట్ చేశాక చెప్తున్నాను, ఏకదమ్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. మీకు 10 feet వరకు కూడా ఏకదమ్ ఎయిర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. 4-way స్వింగ్ అయితే మనకి ఇందులో మిస్ చేయలేదు. 3 స్టార్ అయినప్పటికీ 4-way స్వింగ్ అయితే ఇస్తున్నారు. రిమోట్ అనేది బ్యాక్లైట్ రిమోట్తో వస్తుంది. సో దట్ మీరు నైట్ కూడా ఆరామ్స్ యూజ్ చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. డ్యూ క్లీన్ టెక్నాలజీ అనేది అయితే వీళ్ళ ఒక టెక్నాలజీ ఉంటుంది. ఇండోర్ యూనిట్ ఫిన్స్ ఉంటాయి కదా, సో ఆ ఫిన్స్ అన్నిటి దానంతట అయితే డ్యూ క్లీన్ టెక్నాలజీ ద్వారా క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒక మంచి విషయం. అండ్ అలానే PM 2.5 ఫిల్టర్ అయితే యూజ్ చేశారు. పవర్ చిల్ మోడ్ ఉంటుంది. ఎక్కువగా జనాలు ఉన్నారనుకోండి, లేదా ఫాస్ట్ కూల్ అవ్వాలనుకుంటే పవర్ చిల్ మోడ్ మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఏకదమ్ కూలింగ్ అవుతుంది. సో అంతా బాగానే ఉందన్న. ప్రీమియం బ్రాండ్ అన్నావు, మంచి కూలింగ్ కెపాసిటీ ఉంది, ఫీచర్స్ ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందని చెప్పావు. మేజర్గా కాపర్ పైప్స్ క్వాలిటీ బాగుంటుంది, ఏసీ బిల్డ్ క్వాలిటీ బాగుంటుందని చెప్పావు. మరి కాన్స్ ఏం లేవా అన్న అంటే మాత్రం సింగిల్ కాన్ ఏంటంటే, ఇందులో ట్రిపుల్ డిస్ప్లే అని ఉంటుంది కదా, ఆ ట్రిపుల్ డిస్ప్లేలో మీరు అబ్జర్వ్ చేస్తే అదొక ఫీచర్. మనకి ఇండోర్ యూనిట్ ఇండోర్ వెదర్స్ చూపిస్తుంది, రూమ్ వెదర్ చూపిస్తుంది, ఎంత ఉందో టెంపరేచర్, రూమ్ టెంపరేచర్, అండ్ అలానే మీరు సెట్ చేసిన టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ అలానే మీకు పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్లో ఈ రూమ్ని కూల్ చేయడానికి ఏసీ రన్ అవుతుందని చూపిస్తుంది. సో ఇందా నేను చెప్పాను కదా, మాన్యువల్గా మనం 100%, 80% ఇట్లా కన్వర్టబుల్ మోడ్స్ అని, అది ఇందులో ఉండదు. బట్ కాకపోయినా సరే ఇది ఇన్వర్టర్ ఏసీ కాబట్టి రూమ్లో సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎంత వర్క్ అయ్యి అది రన్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకొని మీకు అక్కడ ఇంత కెపాసిటీలో రన్ అవుతుందని చూపిస్తుంది. మేజర్ ఇష్యూ కాదు కన్వర్టబుల్ మోడ్స్ అనేది. ఉంటే మనం మాన్యువల్గా చేసుకుంటాం, లేదంటే మాత్రం అది ఆటోమేటిక్గా ఇన్వర్టర్ ఏసీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటాయి, నాట్ ఓన్లీ ఈ ఏసీ, ఏ ఏసీ అయినా సరే. సో దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం 37,000 రూపాయలకి మా కూలింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్ మీ రూమ్ సైజ్ 130 feet పైన ఉందనుకోండి, నేను తర్వాత చెప్పే ఏసీస్ కానీ ఇంతకుముందు చెప్పిన ఏసీస్ కానీ ఏవి పర్చేస్ చేయకండి, స్ట్రైట్ అవే డైకిన్కి వెళ్ళిపోండి. వీళ్ళు కూడా మనకి 5 years PCB వారంటీ ఇస్తున్నారు, 10 years కంప్రెసర్ వారంటీ, 1 year ప్రొడక్ట్ వారంటీ ఇస్తున్నారు. సో దట్ ఖచ్చితంగా ఈ ఏసీ బెస్ట్ ఏసీ అవుతుంది. ఇంకేం ఆలోచించుకోండి, ఈ ఏసీ ఆరామ్సే తీసుకోండి 130 square feet పైన ఉంటే. లేదు మీరు తక్కువ ఉందనుకుంటే మాత్రం మీరు స్మార్ట్కి వెళ్ళాలనుకుంటే పానాసోనిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్లూ స్టార్ ఏసీ అనమాట. సో బ్రదర్స్ అడిగారు 1.5 టన్ 5 స్టార్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని. యాక్చువల్గా అది చేయాల్సినది, బట్ కాకపోతే ఒక చిన్న ఇష్యూ వల్ల నేను 1.5 టన్ 5 స్టార్ అనగానే కొంచెం మేజర్ బ్రాండ్స్ చాలా వరకు మనకి బెటర్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దానికంటే ఒకే ఒక్కటి బెటర్గా ఉంది బ్లూ స్టార్లో, దానివల్ల అందరూ అడుగుతున్నారు. సో అదే మనకి 80 months వారంటీ. వీళ్ళ బ్రాండ్ వచ్చి 80 సంవత్సరాలు అయింది, 80 months వారంటీ ఇస్తున్నారు. అంటే 6 years 8 months మనకి కాంప్రహెన్సివ్ వారంటీ. అందులోనే PCB వారంటీ ఉంటుంది, ఫుల్ వారంటీ ఉంది, కంప్రెసర్ వారంటీ ఉంటుంది, ఇండోర్ యూనిట్ వారంటీ ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం వాస్తవానికి. బట్ ఇక్కడ మెలిక్ ఏంటంటే ఏప్రిల్ 30 లోపల కొన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ఏప్రిల్ 30 లోపల కొనాలి ఒక మంచి ఏసీ అనుకుంటే మాత్రం బ్లూ స్టార్ ఏసీ స్టిల్ చాలా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే వారంటీ అనేది చాలా ఎక్కువగా ఉంది.
మరి కాన్స్ ఏం లేవు అంటే ఉన్నాయి. ప్రోస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇది మనకి 5050 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. ఇది కూడా మనకి 37,000 రూపాయలకే వస్తుంది. సో 3.81 ఐసీ రేటింగ్ ఉంటుంది. 100% కాపర్ కండెన్స్డ్ కాయిల్‌తో వస్తుంది. 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీతో వస్తుంది. సేమ్ మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ నీడ్. 4 వే స్వింగ్ ఉంటుంది ఇందులో కూడా, అది కూడా స్కిప్ చేయలేదు. టర్బో కూల్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు చాలా ఫాస్ట్‌గా కూల్ చేస్తుంది. స్మార్ట్ ఏసీ ఇది. సేమ్ లైక్ పానాసోనిక్ లాగా ఎవ్రీథింగ్ మీరు స్మార్ట్‌గా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉంటుంది. 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. అదేంటన్నా ఇందాకనే 6 ఇయర్స్ 8 మంత్స్ అన్నావు కదా అంటే, చెప్పాను కదా ఏప్రిల్ 30 లోపల కొన్న వాళ్ళకి. ఆ తర్వాత కొంటే మాత్రం రెగ్యులర్‌గా అన్ని బ్రాండ్స్ ఇచ్చేటట్టుగా 1+5+10 ఇదైతే ఇస్తుంది. సో ఒకవేళ మీరు ఏప్రిల్ 30 లోపల కొనాలి, ఒక మంచి ఏసీ కావాలి, స్మార్ట్ అయి ఉండాలి, బ్లూ స్టార్ బ్రాండ్ నుంచి కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కాన్స్ ఏంటంటే ఒకే ఒకటి నా పర్సనల్‌గా నేను అబ్జర్వ్ చేసింది అండ్ ఫ్రెండ్స్ వాడేవాళ్ళు కూడా, బ్లూ స్టార్ అనేది థర్డ్ పార్టీ సర్వీస్ యూజ్ చేస్తుంది. అంటే మీ నియర్ బై మోస్ట్ ఆఫ్ ది ఏరియాలో బ్లూ స్టార్‌కి అయితే సర్వీస్ లేదు. సో మీ నియర్ బైలో ఎవరైతే ఏసీ టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళు పంపిస్తుంది. వాళ్ళు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. ఎందుకంటే బ్రాండ్ ఆథరైజ్డ్ పర్సన్స్ కాదు కదా, వాళ్ళ జాబ్‌కి థ్రెటనింగ్ ఇట్లాంటిది ఏం లేదు కదా. సో నాకైన ఇష్యూ చాలామంది మీరు అమెజాన్‌లోకి వెళ్ళి కింద రేటింగ్ ఉంటుంది కదా, రేటింగ్‌లో 40-50% సాటిస్ఫై అయ్యారు. మిగతా పీపుల్ సాటిస్ఫై అవ్వని వాళ్ళు వాళ్ళ రీజన్స్ ఏం పెట్టారో చూస్తే ఏసీ గురించి చాలా తక్కువ ఉంటుంది, సర్వీస్ గురించి ఎక్కువ ఉంటుంది. ఏసీ ఖరాబ్ అవుతుందనేది కొన్ని వాటితో ఉంటాయి, అవైతే చూడండి. బట్ సర్వీస్ అనేది కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు ఓన్‌గా కొంచెం బెటర్ సర్వీస్‌ని ట్రైన్డ్ పీపుల్‌ని మాత్రం పంపించాలి. ఎందుకంటే వాళ్ళొచ్చి ఏసీ సరిగ్గా ఫిట్ చేయకపోతే గ్యాస్ లీక్ అయిందనుకోండి, చాలా ఖర్చవుతుంది. 3,000-4,000 ఖర్చవుతుంది. అండ్ బ్రాండ్ మీద మనకు ఇంప్రెషన్ పడిపోతుంది. సో చాలామంది అదే కామెంట్ పెడుతున్నారు. సో మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది ఏసీ మీద. ఎవరైతే ఇన్‌స్టాలేషన్ పర్సన్ వచ్చాడో అన్నీ దగ్గరుండి చూస్తామన్నా, వాక్యూమ్ చేపిస్తాము. ఏసీని గ్యాస్ లీకేజ్ ఉందా లేదనేది టోటల్‌గా మేము సర్ఫ్ వాటర్ పెట్టి చెక్ చేసుకుంటాము. మంచిగా సీల్ చేపించుకుంటాం. మాకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏసీ కన్సిడర్ చేయొచ్చు. చాలా బెస్ట్ వారంటీతో వస్తుంది. ఒకవేళ నేను చెప్తున్నాను వెరీ సింపుల్‌గా, మాకు చీపెస్ట్ ఏసీ కావాలి, ఇక అంతకుమించి మా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే గో ఫర్ ట్రూస్. మాకు స్మార్ట్ ఏసీ కావాలి, మంచి బ్రాండ్ అయి ఉండాలి, కూలింగ్ కూడా బాగుండాలనుకుంటే మాత్రం గో ఫర్ పానాసోనిక్. జస్ట్ రూమ్‌లో కార్నర్‌కి పెడతారనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. లేదనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు దాన్ని, ఎందుకంటే 4 వే స్వింగ్ అనేది ఉండదు అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక మంచి ఏసీ కావాలి, మంచి ప్రీమియం బ్రాండ్, మంచి కూలింగ్ అండ్ ఏక్దమ్ తోపు ఏసీ కావాలి. మాకు ఈ కన్వర్టబుల్ మోడ్స్ ఇవన్నీ పెద్ద ఇంపార్టెంటే కాదు. ఏక్దమ్‌గా కూల్ అవ్వాలి, కూలింగ్‌లో తక్కువ ఉండకూడదు, ఎయిర్ త్రోలో తక్కువ ఉండకూడదు అనుకుంటే బెస్ట్ ఏసీ కళ్ళు మూసుకొని డైకిన్ 1.5 3 స్టార్‌కి వెళ్ళిపోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లేదు మాకు వారంటీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పావు కదా పీసీబీకి 5 ఇయర్స్ వారంటీ మాకు సరిపోదు, వాళ్ళు 6 ఇయర్స్ 8 మంత్స్ ఇస్తున్నారు కదా, అది నేను అవైల్ చేసుకుంటాను, ఏప్రిల్ 30 లోపలనే కొంటాను అనుకుంటే మాత్రం మీరు బ్లూ స్టార్‌కి వెళ్ళొచ్చు. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, సర్వీస్ పర్సన్ వచ్చినప్పుడు దగ్గరుండి కేర్ఫుల్గా మీరు వర్క్ చేయించుకోండి. అప్పుడు మీకు చాలా బాగుంటుంది. బ్లూ స్టార్ ఏసీ బాగుంటుంది. నేను చాలా సంవత్సరాలు వాడాను, నేను పర్సనల్‌గా వాడాను. మా స్టూడియోలో మొన్నటి వరకు ఉంది, ఇప్పుడు సేల్ చేసాం దాన్ని. సర్వీస్ పర్సన్స్‌ని మీరు కేర్ఫుల్గా చూసుకుంటే అది కూడా చాలా మంచి ఏసీ. 1.5 అండ్ 5 స్టార్‌లు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే, ఆ ప్రైస్ రేంజ్‌లో వేరే మంచి బ్రాండ్స్ అన్నీ ఇస్తున్నాయి. కేవలం ఆ వారంటీ ఒక్కదాని కోసం దాన్ని జనాల మీద రుద్దాలనిపించలేదు. ఇక్కడంటే కొంచెం కాంపిటీటర్స్‌తో కంపేర్ చేస్తే అన్ని ఫీచర్స్ ఇస్తూ మనకి ఆ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడైతే కన్సిడర్ చేశాను. మీరు కావాలంటే 1.5 అండ్ 5 స్టార్ కూడా తీసుకోవచ్చు. అందులో కూడా ఎటువంటి ఇష్యూ లేదు. సర్వీస్ దగ్గర ఉండి చేపించుకోండి అంతే. అది కూడా తీసుకోవచ్చు. బట్ దాంట్లో డైకిన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఎల్జీ ఆల్సో బెస్ట్ ఆప్షన్. బ్లూ స్టార్ కూడా మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. ఇవి ఓవరాల్‌గా బెస్ట్ ఏసీస్ 1.5 అండ్ 3 స్టార్‌వి. 5 స్టార్‌ది కొనాలనుకుంటే వన్స్ అగైన్ చెప్పాను కదా, కార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్‌లో కూడా ఉంటుంది. ఆ ఏసీస్ బెటర్ 5 స్టార్‌కి వెళ్ళండి ఒకవేళ మీకు డబ్బులు ఉంటే. లేదు సీజనల్‌గా వాడతారు, డబ్బులు కూడా తక్కువ ఉన్నాయనుకుంటే మాత్రం 1.5 అండ్ 3 స్టార్ కన్సిడర్ చేయండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేసేది మీకు నాలెడ్జ్ ఇవ్వడానికే. సో మీరు ఆన్లైన్‌లో కొంటారా, ఆఫ్లైన్‌లో కొంటారా, ఇట్స్ యువర్ విష్. మీరు ఎక్కడ కొన్నా సరే మీరు అక్కడికెళ్ళి వాళ్ళని అడగగలరు, దీని కూలింగ్ కెపాసిటీ ఎంతరా భయ్, అండ్ అలానే ఎట్లా ఉంది ఐసీ రేటింగ్ కథ ఏంటి, ఎయిర్ త్రో ఎలా ఉంది, పీసీబీ వారంటీ ఉందా 5 సంవత్సరాలు, ఇవన్నీ మీరు అడగగలుగుతున్నారంటే అంతో ఇంతో నేను మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో అది ప్రొవైడ్ చేశాను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.